భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తుంది. వర్షానికి చాలా చోట్ల వరి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు మార్కెట్లోకి అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలోని జనగామ స్టేషన్, గన్పూర్, వేలేర్, ధర్మసాగర్ మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. మైబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్, నరసింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు మండలాలలో వాన పడింది. అటు గంగారం, కొత్తగూడ ఏజెన్సీలోనూ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరు నగరం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలలో కురిసిన వర్షాలకు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. सामने ला रहे बता बेटा చేసుకొని చేస్తే పని అవుతుంది. హంబాలి వాళ్ళ కంటే హంబాలి వాళ్ళు అంటే ఉంటారు. డిపార్ట్మెంట్ అడ్డు పోతాయి, మరి పోతాయి. ఆల్రెడీగా కాటాలు వేసిన బస్సులు కూడా తడిచినాయి. పదహారు 17 వచ్చిన కాటలు వేయట్లేదు. రేకులు పైన ఎక్కువ వదిలే కొద్దిగా ఆగి వద్దాం. గాడి వెళ్తుంది బాగా గాడి ఇప్పుడు ఆడ రెండు పక్కలు తెస్తే డోర్కైతే ఇంత కూడా బాగానే ఉంది. క్లీన్ చేసాం మొక్క ఉడితే 10 ఉంటాయి. అండి శ్రీరామ్ మండలం కాంపల్లి గ్రామం
ఈ మా ఊళ్ళో సొసైటీ సహకార సంఘంలో పోసిన వడ్లు చాలా మంది రైతులు ఒక 90% ఇళ్ళనే పోసారండి. అందరు కూడా ఇక్కడనే మార్కెటింగ్ చేశారు. వారి వడ్లు చాలా వరకు కొంతవరకు పోయినాయి, ఒక 70% కొంచెం మిగిలి ఉన్నాయండి. ఆ వడ్లన్నీ ఈరోజు వచ్చిన వర్షానికి తడిసిపోయినాయి. రైతులందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి ఎలాంటి తరుగు లేకుండా రైతులకు డబ్బులు తరలించి మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు జమ చేసి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా గవర్నమెంట్కి మేము మా రైతుల తరపున రైతు సంఘం తరపున మేము కోరుతున్నాం. రైతులు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క పని చేసి మా గవర్నమెంట్కి కొత్తగా వచ్చిన గవర్నమెంట్కి కొంచెం పేరు. డేకం నాయక్, మాజీ ఉయ్యలవాడ సర్పంచ్. ధాన్యం ఏకేపీలో పోస్తే ఇంతవరకు దాని దిక్కులేదు, దర్యాప్తు లేదు, లారీలు రావట్లేదు. వీళ్ళు కూడా సకంగా వచ్చి పట్టలు ఇవ్వట్లేదు. పట్టల ఖరీదు కొనుక్కొచ్చి పెట్టినా కూడా ఒకళ్ళ వర్షంతో రాత్రి మొత్తం ఇబ్బంది పడి అదే గోసలో ఉన్నాయి. ఇగో చూడు, ఇక్కడ కింద ఒడ్డు తడిచిపోయి అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. కాటలు వేయట్లేదు, రకరకాలుగా ఉన్నది, ఒక రకంగా కాదు. అందరు చక్కగా ఒడ్లు కోసుకొచ్చి ఐకేపీలో వేసినా కూడా మ్యాచ్కి వచ్చినా కూడా కాంటలు కావట్లేదు. బస్తాలు లేవని 4 రోజులు, లారీలు లేవని 4 రోజులు, ఏ రకంగా ఇబ్బందులు పెట్టుకుంటూ ఎండిన ఓట్లకు మళ్ళీ తడిపించుకునే పరిస్థితి వచ్చింది. ఐకేపీ వాళ్ళు పట్టలు కూడా ఇవ్వట్లేదు. మా దగ్గర పట్టలు ఎక్కడికి కొనుక్కొచ్చి పెట్టుకుని అని చెప్తున్నారు. కొనుక్కొచ్చి పెట్టుకున్నా కూడా దాని దయాదక్షిణం లేదు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఏ గోసలు పడుతున్నామో ఏం చేస్తున్నామో రైతులకే తెలుసు. ఏ డిపార్ట్మెంట్ వచ్చి కూడా దాన్ని చూసుకోవడానికి లేదు. అకాల వర్షాలు పడుతున్నాయి. దీనికైనా సంబంధించి అర్జెంటుగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండగ అని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజల్లుతూ సంతోషం, శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని చెప్పారు. శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారని తెలిపారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా కరుణకు మూర్తి భవించిన రూపమే జీసస్ అని అన్నారు. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అవసరం ఉందన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ క్రిస్మస్ పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధించిన చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత. పాఠశాల వద్ద ఉన్న అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థుల వాంతులు. ఆ చెయ్యి మీద పడుతుంది మేడం. పిల్లలు మహముత్తరం పిహెచ్ నుంచి రిఫర్లు వచ్చినారు. ఫ్రూట్ తిని ఫ్రూట్లో ఉన్న గింజ తిని వచ్చినారు. అది ముందు వామిటింగ్స్, కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే మన దగ్గర రిఫర్ లాగా తీసుకొచ్చినారు. వచ్చినప్పటి నుంచి పిల్లలందరూ స్టేబులే ఉన్నారు, ఎవరికేం ప్రాబ్లం రాలేదు. ఒక 2 పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసేసినాము. వాళ్ళు కూడా స్టేబులే ఉన్నారు. టెస్టులు అన్నీ వైటల్స్ అన్నీ స్టేబులే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పేరెంట్స్తో కూడా మాట్లాడినాము. కనీసం 24 నుంచి 48 గంటలు అయితే మన దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు. దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని చెప్పుకుంటాము.
మేమేమన్నా మీకు అప్డేట్. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గుల్కురానికి చెందిన ఆర్ట్ టీచర్ రజనీకాంత్ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆయన చాక్ పీస్పై యేసుక్రీస్తు ఆంగ్ల అక్షరాలతో హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ స్టార్, శాంటాక్లాస్ ఆకృతులను తయారు చేశారు. 3 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న చాక్ పీస్పై యేసుక్రీస్తును, 2 మీటర్ల వెడల్పు ఉన్న చాక్ పీస్పై హ్యాపీ క్రిస్మస్ ఆంగ్ల అక్షరాలు 3 గంటల పాటు శ్రమించి రూపొందించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా 1 సెంటీమీటర్ వెడల్పున క్రిస్మస్ స్టార్, పిల్లలకు బహుమతులుగా తీసుకొచ్చే శాంటాక్లాజ్ను, 2 సెంటీమీటర్ల ఎత్తు 8 మీటర్ల వెడల్పుతో క్రిస్మస్ ట్రీని గుండు పిన్ను సహాయంతో 4 గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు. రజనీకాంత్ గతంలో ఇలాంటి సూక్ష్మ కళాఖండాలు సృష్టించడంతో పాటు సమరయోధుల ఫోటోలను రూపొందించడం, బియ్యపు గింజలపై 278 అక్షరాల జాతీయ గీతం, జాతీయ గేయం రాసి బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్, సృజనపుత్ర కళారత్న రికార్డ్, హలార్డ్స్, రిపబ్లిక్ ఇండియా రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు యశస్విన్ రెడ్డి, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమాజంలోనే శ్రేయస్సు మరియు శాంతి కోసం పూజలు చేయడం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన బ్యాగ్లోకి వెళ్ళి స్టాండ్ సమృద్ధే సకల కళ్యాణే భాజనం మిత్రయాయే ప్రవస్తమే నిత్యం ప్రజామే మరియు సర్వదా సర్వగాది యజోనాం మంగళం ఏషా ఉదిష్ట భగవాన్ మంగళాయ సంవరే లాభస్తేజాన్ జయస్తేజాన్ విదస్తేజాన్ కరవ సదరస్తవికటా విఘ్నరాజో ఘనాధిప ధూమకేతుర్ఘనాధ్యక్షో పారచంద్రో గుజాన్ వక్రతుండసంగ్రామీ సర్వగాదీషు విఘ్నస్త్రయాయే అవిద్యాత్ సత్తం పూజితానురావే. ఏకశీల జూనియర్ కాలేజ్ హన్మకొండ దగ్గర గర్ల్స్ క్యాంపస్లో గుగ్లోత్ శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి వల్ల కళాశాలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజిఎం పోస్టుమార్టం తరలించారు. ఏకశీల విద్యా సంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంటర్ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థి గుగ్లోత్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు నిరసన ధర్నా చేశారు.
నా పేరు జుమిలా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకేసీలో కాసిన మా బుజ్జి ఏం చేసిన చదువుకోని చూసిన నేను బీజ పుట్టినవి. నేను పెద్దోని పుట్టా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాడు అక్కడ తీసుకున్నా. మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు మంచి పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే, నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగం వస్తా నాకు చెప్పలే. లోకపోతే నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బీపీ రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు నాకు. నా పేరెంట్స్కు నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగర్లెట్ ఉంది, అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తిరుపతి సారు నా బిడ్డకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు ఎక్కడ చంపిడు నాకు తెలుస్తలేదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు మమ్మల్ని గెంటేసిండు. ఈడ గెంటేస్తాడు, ఆడ పోతే ఆడ గెంటేస్తాడు. నాకు న్యాయం చేయాలి. నేను ఫీజు అన్ని కట్టేసిన, నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు న్యాయం జరగదు. అందరు పిల్ల పుట్టిన బాగు చేయాలి అంటున్నా సార్. ఈ దండం పైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ ఇతర వ్యామోగాలను క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఐఏఎస్కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోరలు వ్యోమ నౌకాల్లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas, and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ.
Hallelujah, a Savior is born. So from all of us to all of you, Merry Christmas. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాము, కోటీశ్వరులుగా తయారు చేస్తాము. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికే తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఈ మధ్య నియమించారు. సీఎం యూఎస్లో ఉన్నాను, వేరే ప్రోగ్రాంలో నిన్న వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను. రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. దిల్ రాజ్. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే మనందరికీ కావాల్సింది ఏంటి, సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు, ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. హీరో ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా, టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి,
ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. నా డ్యూటీ నేను చేస్తున్నాను, నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. నేను సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. ఓకే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.